అందరికీ నమస్తే. ఎట్లూరు అంత నిమ్మలమేనా? నేనైతే నింబలను బాలాపూర్ గణేష్ రెండవ రోజు పూజా కార్యక్రమంలో సందర్భంగా ఈరోజు మనం బాలాపూర్ గణేష్ దగ్గరికి విచ్చేసాము. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు రెండవ దినం కాబట్టి మీ అందరి గురించి మళ్ళీ ఇక వినాయకుడి దగ్గరికి ఎంతమంది వస్తారు, ఏమేమి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది ముచ్చట ప్రతిరోజు కావాలి కాబట్టి ఈరోజు కూడా ఇక్కడికి విచ్చేసాం. ఈరోజు బాలాపూర్ గణేష్కి మొదటి రోజు శ్రీమతి శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారు విచ్చేశారు. ఈరోజు పూజలో భాగంగా జిల్లా చైర్పర్సన్ తీగల అనిత దయాకర్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అయితే బాలాపూర్ గణేష్ లడ్డు ఎవరెవరు తీసుకున్నారు, ఎన్ని రోజుల సంది తీసుకున్నారు అనే కార్యక్రమం మీ అందరికీ చూపించడానికి ఈరోజు నేను ఇక్కడికి విచ్చేస్తున్నాను. అయితే బాలాపూర్ గణేష్ లడ్డు యాక్షన్ లిస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము. మొదటగా 1994 కొలన్ మోహన్ రెడ్డి గారు 450 రూపాయల కైవసం చేసుకున్నారు. 1995 రెండోసారి కొలన్ మోహన్ రెడ్డి గారు 4500 రూపాయలకు కైవసం చేసుకున్నారు. అలాగే 1996 కొలన్ కృష్ణారెడ్డి గారు 18000 రూపాయల కైవసం చేసుకున్నారు. అలాగే 1997 కొలన్ కృష్ణారెడ్డి గారు 28000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. అలాగే ఐదోసారి 1998 కొలన్ మోహన్ రెడ్డి గారు మూడోసారి 51000 రూపాయలకి కైవసం చేసుకున్నారు. అలాగే 1999 కల్లం ప్రతాప్ రెడ్డి గారు 65000 రూపాయల కైవసం చేసుకున్నారు. అలాగే 2000 కల్లం అంజిరెడ్డి గారు 65000 రూపాయల కైవసం చేసుకున్నారు. అలాగే ఎనిమిదోసారి 2001 రఘునందన్ చారి గారు 85000 రూపాయల కైవసం చేసుకున్నారు. అలాగే 2002 కందాడ మాధవరెడ్డి గారు 1,05,000 రూపాయల కైవసం చేసుకున్నారు. 2003 చిగిరింత్ర బాలరెడ్డి గారు 1,55,000 రూపాయల కైవసం చేసుకున్నారు. అలాగే 2004 కొలన్ మోహన్ రెడ్డి గారు నాలుగోసారి 2,01,000 రూపాయలకి కైవసం తీసుకున్నారు. 2005 ఇబ్రాహిం శేఖర్ గారు మాజీ సర్పంచ్ 2,08,000 రూపాయల కైవసం చేసుకున్నారు. 2006 చిగిరింత తిరుపతి రెడ్డి గారు 3,00,000 రూపాయలకి లడ్డు కైవసం చేసుకున్నారు. అలాగే 2007 మళ్ళీ రఘునందాచారి గారు 4,15,000 రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్నారు. 2008 కొలన్ మోహన్ రెడ్డి గారు ఐదోసారి 5,07,000 రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్నారు. అలాగే 2009 సరిత గారు 5,10,000 రూపాయలకి లడ్డు కైవసం చేసుకున్నారు. 2010 కొడాలి శ్రీధర్ బాబు గారు 5,35,000 రూపాయలకి లడ్డు కైవసం తీసుకున్నారు. 2011లో కొలన్ బ్రదర్స్ అంటే వీళ్ళందరూ అన్నదమ్ములు పుత్రులు అన్నమాట 5,35,000 రూపాయలకి ఒక లడ్డు కైవసం తీసుకున్నారు. అలాగే 2012 పల్లాన గోవర్ధన్ రెడ్డి గారు 7,50,000 రూపాయలకి. అలాగే 2013 మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే 9,25,000 రూపాయల కైవసం తీసుకున్నారు. 2014 సింగారెడ్డి జైన్ రెడ్డి గారు 9,50,000 రూపాయల కైవసం. 2015 కల్లం మదన్ మోహన్ రెడ్డి గారు 10,32,000 కైవసం తీసుకున్నారు. 2016 స్కైలాబ్ రెడ్డి గారు 14,65,000 కైవసం తీసుకున్నారు. 2017 నాగం తిరుపతి రెడ్డి గారు 15,60,000 కైవసం తీసుకున్నారు. 2018 శ్రీనివాస్ గుప్తా గారు 16,65,000 రూపాయలకి లడ్డుని కైవసం చేసుకున్నారు. అలాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క లడ్డు భారీ వీలనికి సమర్పించిన ఈ యొక్క వచ్చే ఆదాయాన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే బాలాపూర్ ఉత్సవ సమితి గణేష్ ఆధ్వర్యంలో ఇచ్చేస్తున్న వివరాలు: హనుమాన్ మందిరము, లక్ష్మీ గణపతి మందిరం 26,55,000 రూపాయలకు ఈ యొక్క గుడిని నిర్మాణం చేశారు. అలాగే బాలాపూర్ హై స్కూల్ 1,45,000 రూపాయలతో స్కూల్కి షెడ్ నిర్మాణం చేశారు. వేణుగోపాల స్వామి దేవాలయం 1,12,000 రూపాయలు. మరియు మహబూబ్ నగర్ వరద బాధితులకు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చారు. పోచమ్మ మందిరానికి 5,00,000 రూపాయలు నిర్మించారు. అలాగే గణేష్ చౌక్ వద్ద నిర్మించడానికి 90,000 రూపాయలు నిర్మించారు. అలాగే శివాలయం అభివృద్ధి కొరకు 1,36,000. అలాగే మహంకాళి మందిరం కొరకు 8,55,000 రూపాయలు. మల్లన్న మందిరం కొరకు 1,00,000 రూపాయలు. ఈ యొక్క విరాళాలు వచ్చిన ఈ యొక్క డబ్బుని మొత్తం ఖర్చు 46,18,000 రూపాయలు ప్రతి ఏటా ఇలా దేవాలయానికి నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈసారి ఈ యొక్క భారీ వినాయకుని లడ్డు ఎవరు కైవసం చేసుకుంటారని మనం వేచి చూడాల్సిందే. అయితే ఈరోజు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వద్ద భజన చేసే భక్తులు ఎవరు, అలాగే లడ్డు ప్రసాదం చేసే వాళ్ళ విజువల్స్ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అదిగో ఏకదంత గణపయ్య జై బోలో గణేశ, ఎలుక వాహనం ఎక్కిన జై జై మా గణేశ. ఏకదంత గణపయ్య జై బోలో గణేశ, ఎలుక వాహనం ఎక్కిన జై జై మా గణేశ. పార్వతమ్మ పుత్రుడవు శివుని కుమారుడవు, పార్వతమ్మ పుత్రుడవు శివుని కుమారుడవు, మా బొజ్జ గణేశ వరసిద్ధి వినాయక. ఎండికొండ అరెరే ఎండికొండ అరే అరే ఎండికొండ లెక్కిన ఏకదంత గణపయ్య మా గల్లీ గల్లీ నీవయ్యా. జై బోలో గణేశ, జై బోలో గణేశ.
ఆయసూడు చందాలేసి గణేశుణ్ణి తీసుకొచ్చనేడు తాటాకు పందిర్లేసి నిలిపెదము గణేశ కోట్లాది దేవుళ్ళు ముందు పూజ వినాయక నవరాత్రులు అరే నవరాత్రులు నవరాత్రులు పూజలే నీకే మా గణపయ్య శంకర్ కా బేటా గాడి మే బైఠా శంకర్ కా బేటా గాడి మే బైఠా మామిడాకు తోరణాలు నీకు కడుతాము బంతి పూల దండలేసి భజన చేస్తాము కుడుములు ఉండాలు నీకు పాయసం పరమాన్నం కర్పూర హారతులు తీరొక్క పండ్లు నీకు లడ్డు పులిహోరా లడ్డు పులిహోరా లడ్డు పులిహోరాలు నైవేద్యం గణేశ పార్వతమ్మ గత 40 సంవత్సరాల నుంచి బాలాపూర్ అంటేనే వినాయకుడు ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచి లడ్డు వేలంపాటనే కాకుండా గత 40 సంవత్సరాల నుంచి ఏకదాటిగా హైదరాబాద్ నగరం నుంచి చుట్టుపట్ల గ్రామాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా వచ్చి ఈ బాలాపూర్ లడ్డు వేలంలో పాట పాడి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా చూసేటట్టు విధంగా బాలాపూర్ లడ్డును మరి వేలం పాటలో పాడి నేను కూడా ఒకసారి పాడి కైవసం చేసుకున్నా. ఈ సంవత్సరం కూడా ఎవరిని వరిస్తుందో తెలియదు. భగవంతుడు ఏది రాసి పెట్టుంటే అది ఎవరు తీసుకోవాలనో వారికి ముందే రాసి పెట్టుంటాడు. గత సంవత్సరం చూసాం, ఎవరు హైదరాబాద్ నగరం నుంచి తీసుకున్నారు. ఇది ఎవరికైనా స్వేచ్ఛ ఉంది ఈ బాలాపూర్ లడ్డు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మహాప్రసాదం పాడి పంటలతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాడి పంటలతో తలదూగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను అనేక సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ వస్తున్నా. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మాకు అన్ని విధాలు కలిగించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా బాలాపూర్ ప్రజలందరూ కూడా సుఖ సంతులతో ఉండి తులదూగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే భగవంతుడు అనేది తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి పండుగ మనకు వినాయక పండుగ. ఈ వినాయక పండుగను దసరా దీపావళి కంటే కూడా ఘనంగా నిర్వర్తించుకొని ఆ యొక్క వినాయకుడికి మరి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మరి మొక్కులు తీర్చుకోవడం మన ఆనవాయితీగా. తప్పకుండా కూడా బాలాపూర్ గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా ఉన్నదో అంతకంటే గొప్పగా ఇంకా ఎదగాలని మనసారా ఈ బాలాపూర్ ప్రజలు, ముఖ్యంగా అధ్యక్షులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కష్టపడి ఈ యొక్క బాలాపూర్ని 10 రోజులు ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుని చేయడం చాలా సంతోషం విషయం. వారికి కూడా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవుకుంటాను. గణేష్ చవితి సందర్భంగా 2వ రోజు పూజల్లో మేము ఇక్కడ గణేష్ బాలాపూర్ తరఫున ఇక్కడ మేము పూజలు సమర్పించుకోవడానికి వచ్చాము. మరి చూసినట్టయితే ఈ కమిటీ గణేష్ కమిటీ అనేది ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. మరి ఇక్కడ ఆలయ సెట్టింగ్ లాగా ఒక ఏదో పెద్ద తీర్థయాత్రకి వెళ్ళినట్టు ఇది ఒక యాదగిరిగుట్ట కాన్సెప్ట్లో మరి ఇక్కడ చూస్తే ఈ ఎంత ఘనంగా ఇదంతా అరేంజ్మెంట్ చేశారో మనం అందరం ఈ కమిటీని అభినందించాల్సిన అవసరం చాలా ఉంది. మరి అలాగే ఈ గణనాథుని కూడా మరి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. బాలాపూర్ అనగానే మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాత పొందిన ఈ లడ్డు గురించి కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఈ లడ్డు ప్రాముఖ్యత ఇంత ఉంది అని అంటే మరి కమిటీ వాళ్ళు ఎంతో కష్టపడితే ఈ లడ్డు ప్రాముఖ్యత ఇంత పెరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా చాలా సంతోషంగా ఇక్కడ అందరము అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మరి తెలంగాణలో వర్షాలు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వేళ విశేషాన్న మేము గణనాథుని కూడా మరి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి అందరి పిల్లలు బాగా చదువుకొని మరి వర్షాలు అనేవి తెలంగాణలో బాగా పడాలని చెప్పి కూడా మొక్కుకుంటూ ఉన్నాము. మరి అలాగే చూసినట్టయితే ఈ వేలంపాట లడ్డూకి కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఎక్కడెక్కడ నుండో ప్రజలు వచ్చి కనీసం ఇసుక రాలనంత జనం కూడా ఉంటారు. మరి టీవీలలో కూడా ఎక్కడో దూర ప్రపంచవ్యాప్తంగా కూడా వేరే దేశాలలో కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి
మనం ఈ లడ్డు వేలం పాట కూడా చాలా గొప్పగా అవుతుంది ఇక్కడ. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మేమందరం కూడా వారి తరఫున కూడా దేవుడికి మొక్కుకుంటున్నాము, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి. ఈ అనుభూతి అనేది చాలా గొప్ప అనుభూతి. ఎందుకంటే దేవుడికి పూజ అనేదే కాకుండా ఇక్కడికి మేము ప్రవేశపెడుతుంటే కూడా ఈ ప్రాంగణంలో ఇంత గొప్ప సెట్టింగ్ని చూసి ఆ భక్తి అనేది ఇంకా పదింతలు ఎక్కువగా అవుతుంది. అలాగే మరి ఇంకా గతంలో కూడా మేము బాలాపూర్ లడ్డు ఆక్షన్కి కూడా ప్రతిసారి వచ్చేవాళ్ళము పూజలకు కూడా. మరి మా మామగారు తీగల కృష్ణారెడ్డి గారు కూడా ఆ లడ్డు వేలంపాటలో కొన్న తర్వాతనే మంచిగా ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో కూడా గెలిచారు. కాబట్టి మా కుటుంబంలో అదొక గొప్ప నమ్మకం అన్నమాట. ఈ బాలాపూర్ అన్నా కానీ బాలాపూర్ లడ్డు అన్నా సో మాకు ఎప్పుడూ దీంతో ఒక ఆత్మీయ సంబంధం ఉంటుంది ఊరితోటి. ఎందుకంటే ఇది మాకు ఇక్కడ చుట్టాలు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరితో కూడా మాకు ఇక్కడ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇది ఏదైనా దేవుడు అనుకుంటేనే అయ్యేది, మరి అయ్యేది ఉంటే అవుతుంది. సో ఎట్లయినా భగవంతుడి దయ. కృష్ణ తీగల అనితారెడ్డి గారు మరియు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి మనకు మంచి సందేశం తెలియజేశారు. అలాగే ఇక్కడ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే ప్రతిరోజు కార్యక్రమం మీరు V3 న్యూస్ ద్వారా లైవ్లో వీక్షించవచ్చు. అలాగే వేలాది భక్తులు ఇక్కడికి తండోపతండుగలు విచ్చేస్తున్నారు. ఫస్ట్ రోజు అంటే మొదటి రోజు మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 నుంచి 20,000 మంది భక్తులు మా యొక్క భారీ వినాయకుని దర్శనం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూస్తే ఎంతోమంది తండోపతండాలుగా భక్తులు వచ్చేస్తున్నారు. సరే, మళ్ళీ ఇక్కడ ప్రతిరోజు వినాయకుడి దగ్గర ఉండి గణేషుని యొక్క పూజా కార్యక్రమంలో భజనలో కారుకునే ఇక్కడ భక్తులు ఉన్నారు. అలాగే ఈ అన్నం చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతిరోజు ఇక్కడ పూజా కార్యక్రమం పాల్గొంటూ భజనలు చేసే వ్యక్తులు అనిపిస్తున్న మాటలను అడుగు తెలుసుకున్నాను. అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరు నీ పేరు? నా పేరు పాల్వాయి శ్రీకాంత్. పాల్వాయి శ్రీకాంత్. అగో పాల్వాయి శ్రీకాంత్ అనగానే నాకు రాత్రి ఇక్కడ ఒక పెద్ద సీడీ ఆవిష్కరణ చేసింది మీరేనా? నేనే అన్నది. చెప్పాలి మళ్ళీ ఎన్ని రోజులు చదివి మీరు బాలాపూర్ గణేష్ భజనలో పాల్గొంటుర్రు? నాకు తెలివి ఉన్నప్పటి నుండి బాలాపూర్లో మా తాతల నుండి బాలాపూర్ గణపతిని పెట్టుకుంటూ వచ్చారు. నాకు తెలివి వచ్చినాక భజన అంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ నిల్చొని భజన చేసేవాడిని. నాకు కళ, నేను బాలాపూర్లో పుట్టిన నా ఊరు అనేది ఇంత పెద్దగా ఎదుగుతుంది, లడ్డు అనేది పేరు ప్రత్యేకత వస్తుంది. నేను ఒక నాకున్నంత నాకు దేవుడిచ్చిన వరం నాకు పాట పాడడం. ఆ పాట పాడడం అనే వరంతో నిన్ననే పాట కూడా పాడడం నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే సబితమేడం ఇంద్రారెడ్డి గారు వచ్చారు. ఆ రోజు పాట పాడిన వరల్డ్ ఫేమస్ బాలాపూరు మైమగల్లా బంగారు లడ్డు అని చెప్పి నిన్ననే పాట రిలీజ్ చేయడం జరిగింది. మీరు పాడిపించిన పాట ఇప్పుడు మీరు పాడగలుగుతారా? నేనే పాడినా, ఇంకోరు కూడా పాడలేదు. సరే, మరి ఇప్పుడు మా V3 న్యూస్ ప్రేక్షకులు చూడడానికి లైవ్లో రెడీగా ఉన్నాం. మనం ఇప్పుడు పాడడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను, దాని ఏం లేదు. ఒక చిన్న మాత్రం పాడగలుగుతాను, ఇంకా మొత్తం అట్టే కాదు. వరల్డ్ ఫేమస్ బాలాపూరు లడ్డు చూసి తరిస్తారు, బాలాపూర్ లడ్డు చరితము నియమనిష్టల ప్రసాదము అని ఈ విధంగా పాట పాడడం జరిగింది. నాకు సూపర్ 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 సూపర్. పాల్వాయి శ్రీకాంత్ అన్న గారు ప్రతి ఏటా చిన్నప్పటి నుంచి బాలాపూర్లో ఉండి పెరిగిండు కాబట్టి బాలాపూర్ గణేశుడు అంటే మస్తు ఇష్టం. ఇక గట్లనే ప్రతిరోజు సాయంత్రం 9 నుంచి 11 వరకు జరిగే ఈ యొక్క భజన కార్యక్రమంలో అన్న కూడా పాల్గొంటాడు. అలాగే నా వంతు సాయంగా మా బాలాపూర్ ఎంత ఫేమస్ నేను కూడా అంతే ఫేమస్ కావాలని చెప్పేసి ఓ మంచి పాట గీతం రచించి పాడడం కూడా జరిగింది. నిన్న మొదటి రోజు శ్రీమతి శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీద పాట రిలీజ్ చేయడం జరిగింది. మీరందరూ ఈ పాటని V3లో వీక్షించవచ్చు. అలాగే త్వరలో అన్న కూడా యూట్యూబ్లో పెట్టబోతున్నాడు. అన్న ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకెన్న చేయవలసిందే మరి కోరుతున్నాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే బాలాపూర్ గణేశుడు గత సంవత్సరం ఓన్లీ కండ్లు మత్తుకి ఇట్లా కిందికి మీదికి చేశాడు. ఈసారి అయితే చెవులు కూడా చాలా బాగా అలంకరణ చాలా బాగా ఉంది. ఇక్కడ చూస్తున్నట్టే భక్తులు ఎక్కడి నుంచో తండాలుగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చూద్దాం, ఇక ముందు కూడా వెళ్ళి మనం వచ్చే భక్తులని ముచ్చట్లు అడుచుకుందాం. ప్రతిరోజు రాత్రనక పగలనక వాళ్ళ కష్టార్జితం వినాయకుడు ఉన్న రోజు సేవ చేసే కార్యక్రమంలో ఇక్కడ యూత్ మెంబర్స్ ఉన్నారు. వారి ముచ్చట్లో నడుచుకుందాం. మళ్ళీ ఎంతమంది వచ్చారు, ఏమేమి వస్తారు అన్న? నమస్తే. నమస్తే అన్న. భువన్ రెడ్డి అన్న. స్టూడెంట్ అన్న, నేను చదువుకుంటుంటా. ఇప్పుడు బీటెక్ అన్న. అయిపోలే అన్న. మేము కూడా మెంబర్, అంటే మెంబర్ అని కాదు, మేము ఒక భక్తులం. ఇలా ప్రతిరోజు ఉంటాం అన్న అందరం. అంటే అంజాద్ అన్న చెప్పొచ్చు ఒక 10,000 వరకు రావచ్చు అన్న. నిన్న ఇవాళ కలిపి 10,000 to 15,000 వరకు రావచ్చు. అందరికీ సౌకర్యంగా మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. వాటర్ కానీ, స్టే కానీ, సెక్యూరిటీ కానీ అన్నీ ఉన్నాయన్న. చూసిరు కదా అన్న అయితే మంచి ముచ్చట చెప్పిండు. అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చిన భక్తులతో కూడా 2 ముచ్చట్లు మనం తీసుకుందాం. ఇక
ఇక్కడ చూసినట్టయితే బాలాపూర్ గణేష్కి ఎక్కడి నుంచో దూరం నుంచి భక్తులు వచ్చారు. వాళ్ళని ముచ్చట్లు అన్న నమస్తేనే. నమస్తే, ఏం పేరన్నా? వరప్రసాద్ రెడ్డి నా పేరు. యాడ నుంచి వచ్చినావు? మనం ఇక్కడి నుంచి బాలాపూర్ లోకల్ నుంచి వచ్చిన. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి 6 years నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం. చాలా కెరీర్ కానీ హెల్త్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ బాగా నమ్మకం ఇక్కడ గణేష్ అంటే మాకు. ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఇక్కడ పూజ ఆయుష్ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మొక్కినాం. అండ్ హ్యాపీగా దర్శనం చేసుకున్నాం, పూజ చేయించుకున్నాం అందరం. ధన్యవాదాలు అన్న. చాలా దూరం నుంచి ఏం కాదు, దగ్గర నుంచి అంటే బాలాపూర్ లోకల్ అంట. ఇప్పటికైతే ఇక్కడికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నట్ట. మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి ఫోన్లో వినాయకుడి యొక్క సెల్ఫీలు తప్ప వెరైటీ ఏం లేవు. ఎందుకంటే ఈ గణేషుని దర్శనం చేసుకుంటే వాళ్ళకి మస్తు ఖుషి ఉంటుంది. అన్నను కూడా 2 ముచ్చట్లు అరుచుకుందాం. మళ్ళీ అన్న సెల్ఫీ తీసుకుందాం. అన్న నమస్తేనే. అన్న ఏం పేరే? శివనా? శివన్న యాడికెళ్ళి వచ్చినావు? చెప్పబెట్టు ఏం చేస్తుంటావు? సేల్స్ ఎగ్జిక్యూటివ్. సేల్స్ ఎగ్జిక్యూటివ్. మళ్ళీ ఎన్ని రోజులు మన బాలాపూర్ గణేష్కి రాబట్టి? అంటే లాస్ట్ ఫ్రెండ్స్తో వస్తుండే, ఈసారి ఇప్పుడు మా వైఫ్తో వచ్చాను నేను. ఫ్రెండ్స్ తోటి వచ్చాను. ఫ్యామిలీతో వచ్చినావు? ఇద్దరు మా వైఫ్తో వచ్చాను, ఇద్దరు ఫ్యామిలీతో వచ్చాను. ఎన్ని ఏళ్ళు అవుతుంది నీకు పెళ్ళి? మళ్ళీ అంటే జస్ట్ రీసెంట్లీ మ్యారీడ్, 5 months అవుతుంది. మ్యారేజ్. మళ్ళీ ఏమని మొక్కినావు ఈసారి గణేష్ దగ్గరికి వచ్చి? అంటే ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాను, ఇప్పుడే మీరు వచ్చేసారు. ఇప్పుడు అన్న 2 ముచ్చట్లు మంచిగా చెప్పినావు. సరే మళ్ళీగా ఇక అట్లా ఇంకో కొంచెం మంది భక్తులను వచ్చేటోళ్ళని అయితే అరుచుకుందాం. మళ్ళీగా ఇక్కడ పెద్ద మనిషిగా అనిపిస్తుంది. పెద్ద మనిషిని కూడా. తాత నమస్తేనే. నమస్తే, మంచిగున్నావా? బాగుంటా. నీ పేరు? నా పేరు మారుతి. మారుతి, ఏం చేస్తుంటావు? నేను రిటైర్డ్ టీచర్. రిటైర్డ్ టీచర్? గవర్నమెంట్? గవర్నమెంట్. ఓయమ్మ గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్ అంటే మరి ఏమని మొక్కిండు, ఎట్లా మొక్కిండు అడుగుదాం. మళ్ళీ బాలాపూర్ గణేశం దర్శనం చేసుకున్నావా? ఎప్పుడు డైలీ చేస్తాం సార్. రోజు రేపు చేసుకుంటాం. అందరూ బాగుండాలని మొక్కినాం. అందరు మంచిగా ఉండాలి, లోకమే బాగుండాలి. తాత 2 ముచ్చట్లు అయితే నిమ్మలంగా చెప్పిండు. ఇక అందరూ మంచిగా ఉండాలని నేను కూడా చల్లగా ఉన్నాను. నమస్తే తాత 2 ముచ్చట్లు చెప్పినందుకు. ఇక మళ్ళీ ఇట్లా చూసుకుందాం. ఈ అక్క కూడా ఇట్లకెళ్ళి వస్తుంది. మాట్లాడానికి ఇబ్బంది పడుతుంది. మళ్ళీ అరుచుకుంటా అన్నతోటి. నమస్తే. ఏం పేరు నీ పేరు? జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ అన్న, ఏం చేస్తుంటావు? నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తాను. ఎల్ఐసిలో కొలువు చేస్తావు. ఎట్లా నడుస్తుంది కొలువు? మళ్ళా మంచిగా నడుస్తుంది. పెళ్ళి అయిందా? అయింది. మీ ఇంటి ఆమెతోటే వచ్చినావు? ఎప్పుడైంది పెళ్ళి? 4 months అవుతుంది. 4 months అవుతుంది. ఎంతమంది పిల్లలు? 4 months అయింది. నా పిల్లలు 4 నెలలు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుందేమో అనుకుంటున్నా. సరే మరి ఏమని మొక్కిన ఇవాళ వచ్చి? అందరు మంచిగా ఉండాలని. అందరు మంచిగా ఉండాలి. తొందరగా కొడుకే బిడ్డ మొక్కినావు. అబ్బాబ్బా ధన్యవాదాలు అన్న. ముచ్చటేదో మంచిగా చెప్పినావు అన్న. ఎల్ఐసిలో కొలువు చేసాడంటే ఇప్పటికైతే బాలాపూర్ గణేశం దగ్గర విచ్చేసి దర్శనం చేసుకున్నట్ట. 4 నెలలు అయినట్టుగా లగ్గమయ్యి వచ్చే తాప కొడుకును బిడ్డను ఎత్తుకొని వస్తా అని చెప్తుండు. ధన్యవాదాలు అన్న చెప్పినందుకు. అగో గీ అన్న నడుచుకుంటా మళ్ళీ యాడికెళ్ళి వచ్చిండు. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అన్న. విజయ్ కుమార్, యాడికెళ్ళి వచ్చినావు? మల్లాపూరే. మల్లాపూర్ ఏదిగా ఈసీఎల్ దగ్గరనా? లేదన్నా, పక్కకు మన ఈ ఊరు పక్క కూడా ఇంకోటి ఉందా? ఏం చేస్తుంటావు మళ్ళా నువ్వు? నేను ఆర్సీలో చేస్తానా. ఆర్సీలో కొలువు అంటే పర్మనెంట్ కోలేవా? ప్రైవేట్ అన్నా. అమ్మ నాయన అందరు మంచిగురా? అమ్మ లేదు, నాయన లేదన్నా. అమ్మ నాయన కాలం చేసిరు అంటావు. వాళ్ళు సలహా చూసిరు కాబట్టి ఇప్పుడు నిమ్మలంగా నేను ఉన్నట్టు. ఎంతమంది కొడుకులు బిడ్డలు? 3 కొడుకులన్నా. అగో 3 కొడుకులే. నీకు ముచ్చట చెప్తా. 3 కొడుకులే. ఖర్చేం లేదు అనుకుంటురా? కొడుకులు ఉన్న వాళ్ళకే బగ్గా ఖర్చు ఉంటుంది. మళ్ళీ అడుచుకుందాం. మరి దేవుని ఏమని మొక్కినావు? అంతా బాగుండదని మొక్కినా. అందరు చల్లగా ఉండాలంటావు. అవునా? మంచి ముచ్చట చెప్పినావు. అందరు చల్లగా ఉండాలి. అందరూ వస్తాం మళ్ళీగా. చూసారు కదా ఇప్పటిదాకా అయితే ఇక్కడ వచ్చిన భక్తులు నడుచుకుందాం. ఇక్కడ ఎంట్రీలనే మళ్ళీ వచ్చిపోయేటోళ్ళకి అందరికి బొట్టు పెడుతుండు. అన్న పేరేమో అడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే. పేరు కుమారస్వామి. నువ్వు పంతులేనా? పంతులు. వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి అందరికి బొట్లు పెడతావు అంటే ఈ 11 రోజుల్లో వీనేనా నీ డ్యూటీ? ఇక్కడ నాకు బొట్టు పెట్టలేవు ఎందుకు? అమ్మ నాకు కూడా బొట్టు పెట్టిండు. ఇక మళ్ళీ ఇక్కడ పోలీస్ అన్న కూడా పోలీస్ అన్న 2 ముచ్చట్లు అరుచుకుంటాం మళ్ళీగా. సారు నమస్తే, ఎట్లున్నావు? బాగున్నా. మళ్ళీ ఎన్ని రోజులు సార్ నీ కొలువు? ఎప్పటిదాకా ఉంటుంది? ఇది అయిపోయే వరకు, లాస్ట్ వరకు 11 రోజుల దాకా. ఎవరు వచ్చినా ఇడవకుండా మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తాంటు. ఏం పేరు నీ పేరు? కృష్ణ. సరే కృష్ణ నమస్తేనే. చూసారు కదా పోలీస్ అన్న అయితే ఎవరు వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా లోపలికి వచ్చేటప్పుడు అయితే బగ్గ మొత్తం చెకింగ్ చేస్తా. ఎందుకంటే బాలాపూర్ అనగానే దునియా మొత్తం పేరు ప్రఖ్యాతగాంచిన దేవుడు కాబట్టి వచ్చే పోయే వారికి ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి సంఘటన జరగకుండా మంచి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటిదాకా అయితే ధూమ్ధామ్ చూసారు కదా. ఉన్న ముచ్చట్లు కుల్ల చెప్పేసిన చూసారు కదా. ఇప్పటిదాకా అయితే ముచ్చట ఎగ్దాం ధూమ్ధామ్ తీసుకున్నాం. వచ్చిన లీడర్లే, పిల్లలే, పెద్దలే అందరు కలిసి మంచి ముచ్చట నడుచుకున్నాం. ఇవాళ 2వ దినం కాబట్టి మళ్ళీ బాలాపూర్ గణేష్ ధూమ్ ధామ్ ముచ్చట్లయితే తీసుకుందాం. రేపు మళ్ళా 3వ దినం మరి ప్రత్యేక లైవ్ ఉంటుంది, అలాగే రికార్డింగ్ ఉంటుంది. ఉంటాం అలాగే కెమెరామ్యాన్ గణేష్తో మీ గొంగడి సీనన్న.